ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి గండిపడింది. జూలై 5న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ఎయిర్‌పోర్ట్ ప్రారంభం కావాల్సుండగా ఆయన షెడ్యూల్‌లో వచ్చిన చిన్న మార్పులతో ఈ కార్యక్రమం వాయిదా పడినట్లుగా కూడా తెలుస్తోంది. అధికార వర్గాల సమాచారం ప్రకారం ప్రధాని రాక కోసం మరికొన్ని రోజులు వేచి చూడక తప్పని పరిస్థితి అయితే నెలకొంది. ఈ వాయిదా వెనుక కేవలం ప్రధాని షెడ్యూల్ మాత్రమే కాకుండా మౌలిక వసతుల కల్పనలో ఉన్న లోపాలు కూడా కారణమని కూడా ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది. ఎయిర్‌పోర్ట్ కు కావాల్సిన రోడ్డు కనెక్టివిటీ పనులు ఇంకా పూర్తి కాలేదు. పనులు నత్తనడకన సాగుతూ ఉండడంతో హడావిడిగా ప్రారంభించిన ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవని భావిస్తూ ఉన్నారు. ఆ పనులను వేగవంతం చేయాలని కూటమి సర్కార్ ఆదేశించినట్లుగా కూడా సమాచారం అయితే అందుతోంది. ఇటు మరోవైపు పాత విశాఖ విమానాశ్రయం అంశం రాజకీయంగా చర్చనీయాంశం అవుతూ ఉంది. కొత్త ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా విశాఖ ఎయిర్‌పోర్ట్ ను మూసివేయొద్దని కూటమి ఎమ్మెల్యేలు అయితే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. నగరం మధ్యలో ఉండటం వల్ల ప్రజలకు పాత ఎయిర్‌పోర్ట్ సౌకర్యవంతంగా ఉంటుందని, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సర్వీసులు కూడా కొనసాగించాలని కోరుతూ ఉన్నారు. ప్రధాని పర్యటన ఖరారైన తర్వాతే భోగాపురం భవితవ్యంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ భోగాపురం ప్రారంభం గురించి మరిన్ని వివరాలు లైవ్ లో అందించేందుకు మా ప్రతినిధి భరత్ అందుబాటులో ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. భరత్, భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం అయితే తాత్కాలికంగా వాయిదా పడింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ చెప్పండి. ఏదైతే ఉత్తరాంధ్రకి సంబంధించినంత వరకు ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కలగా ఉండేటటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కు సంబంధించినంత వరకు ఈ జూలై 5న ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ చేసినప్పటికీ కూడాను ప్రధానమంత్రి పర్యటనలో కొంత మార్పులు, షెడ్యూల్లో మార్పులు సంభవించినటువంటి పరిస్థితి. మార్పుల నేపథ్యంలో ఏదైతే జూలై 5న జరగాల్సినటువంటి ప్రారంభోత్సవం అయితే మాత్రం 2 లేదా 4వ వారంలో జరిగేటటువంటి ఆస్కారం ఉండబోతుంది. ప్రధానమంత్రి షెడ్యూల్ ప్రకారం కూడాను ప్రధానమంత్రి చేతుల మీదుగానే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి అయితే సన్నాహాలు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక ప్రధానమంత్రి షెడ్యూల్లో మార్పు కారణంగా ఏదైతే జూలై 5న జరగాల్సినటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కు సంబంధించినంత వరకు కూడా ప్రారంభోత్సవం వాయిదా పడిందని చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా ప్రధానమంత్రి షెడ్యూల్ తో పాటుగానే భోగాపురం ఎయిర్‌పోర్ట్ కి సంబంధించినంత వరకు కనెక్టివిటీ అంశాలు కూడా కొంత దోహదపడేటటువంటి అంశాలుగా చెప్పాల్సినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఎయిర్‌పోర్ట్ కి సంబంధించినంత వరకు కూడా ప్రధాన రహదారులు ఎప్పటికీ పూర్తవలేనటువంటి పరిస్థితి ఇప్పటికీ సాగుతున్నటువంటి సిచ్యువేషన్. ప్రధానంగా సిటీ నుంచి ఏదైతే విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్ కి వెళ్ళేటటువంటి ప్రధాన రహదారులన్నీ కూడా ఇప్పటికే కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి పరిస్థితి సాగుతుంది. ఈ నేపథ్యంలోనే అత్యంత వేగంగా ఇప్పటికే ఎయిర్‌పోర్ట్ నిర్మాణం జరిగినప్పటికీ కూడా కనెక్టివిటీలో కొంత లోపాలు ఉన్నటువంటి సిచ్యువేషన్. దాంతో పాటుగానే ప్రధానంగా కూటమి ఎమ్మెల్యేలు అందరూ కూడా విశాఖ ఎయిర్‌పోర్ట్ ని కొనసాగిస్తూనే భోగాపురం ఎయిర్‌పోర్ట్ ను ప్రారంభించిన తర్వాత విశాఖ ఎయిర్‌పోర్ట్ ను కూడా కొనసాగించాలని ప్రధానంగా ఏదైతే భోగాపురం ఎయిర్‌పోర్ట్ కు సంబంధించి రహదారులు పూర్తయి మౌలిక వసతులు అంతా కూడా కల్పించేంత వరకు కూడా విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ మూసేయకుండా ఇక్కడ డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్ నైనా నడపాలంటూ కూడా స్థానికంగా ఉండేటటువంటి ఎమ్మెల్యేలు కూటమి సర్కార్‌కి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. దాంతో పాటుగానే మౌలిక వసతుల కల్పనకు సంబంధించినంత వరకు ఇప్పటికే రోడ్లతో పాటుగా అక్కడ భవన నిర్మాణాలు సాగాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రధానంగా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అయినటువంటి నేపథ్యంలో దేశ విదేశాల నుంచి కూడా విమాన సర్వీసులు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో దేశ విదేశాల నుంచి వచ్చేటటువంటి పర్యాటకులు గాని, దేశ విదేశాల నుంచి వచ్చేటటువంటి ప్రయాణికులు ఉండేందుకు గాని అక్కడ సౌకర్యాలు అయితే మాత్రం అంతంత మాత్రంగానే ఉండేటటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో సౌకర్యాలు, దానితో పాటుగానే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కి సంబంధించినంత వరకు కనెక్టివిటీ, అదే విధంగా అన్ని మౌలిక వసతులు కల్పించేంత వరకు కూడా విశాఖ ఎయిర్‌పోర్ట్ ని కొనసాగించాలంటూ కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు ప్రధానంగా సర్కార్‌కి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదొక అంశంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కి సంబంధించినంత వరకు కూడాను స్థానికంగా ఉండేటటువంటి ఏదైతే సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నటువంటి ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి మంత్రి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో రామ్మోహన్ నాయుడు అయితే మాత్రం జూలై 3 లేదా 4 వారాల్లో ప్రధానమంత్రి షెడ్యూల్ లో భాగంగా ఆయన షెడ్యూల్ చూసుకున్న తర్వాత భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే ప్రారంభోత్సవానికి సంబంధించినంత వరకు కొన్ని మౌలిక వసతులు గాని, కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించినంత వరకు కొంత వెసులు అవ్వలేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా పూర్తయినంత వరకు కూడా భరత్, విశాఖ అంటే ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ అనేది కొనసాగించాలి. కూడా అక్కడ ప్రాబ్లమ్ గా కనిపిస్తుంది కదా! మరి ఈ కనెక్టివిటీకి సంబంధించి అధికారులు ఏమైనా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం మనకి కనిపిస్తుందని అనుకోవచ్చునని అంటారా ఏంటి?
ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు కూడా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఒక చిరకాల కలగా ఉన్నటువంటి నేపథ్యం. కల సాకారం అవుతుందని ఆనందించినప్పటికీ కూడా దానికి సంబంధించినంత వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే విశాఖకి సంబంధించినంత వరకు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి కూడా సుమారు 40 కిలోమీటర్ల వరకు విశాఖ సిటీ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ ఉండేటటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకవేళ ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలనుకున్నా సిటీలో ఉండేటటువంటి ఎయిర్పోర్ట్ ఒక్కసారిగా మూసేయడంతో అనేక ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కనెక్టివిటీకి సంబంధించినంత వరకు రోడ్లు సంబంధించి ప్రధానంగా భోగాపురం ఎయిర్పోర్ట్ కు వెళ్ళాలంటే ప్రధాన రహదారులు ఇంపార్టెంట్. రహదారులకు సంబంధించినంత వరకు కూడా పనులు సాగుతున్నప్పటికీ కూడాను కొన్ని అవాంతరాలు ఎదురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా విశాఖలో ఉన్నటువంటి సింహాచలం మీదుగా అడివరం నుంచి నీలకుండీల వరకు కూడాను రోడ్ ఎక్స్టెన్షన్ తో పాటుగా అక్కడ ఉండేటటువంటి అనకాపల్లి టు ఆనందపురం హైవేకి ఆ రోడ్డుని కలిపేందుకు ప్రతిపాదనలు జరిగినటువంటి పరిస్థితి, ఆ దిశలో నిర్మాణాలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే కొంత ఏదైతే అటవీ శాఖ అనుమతులు గాని సిఆర్జెడ్ అనుమతులు గాని ఇటువంటి అనుమతులు రావాల్సినటువంటి పరిస్థితుల్లో జాప్యం జరుగుతున్నటువంటి నేపథ్యం. ఈ జాప్యం నేపథ్యంలో రహదారుల నిర్మాణం నత్తనడకన సాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ కు ఉండేటటువంటి కనెక్టివిటీకి సంబంధించినంత వరకు కొంత ఏదైతే లేట్ అవుతున్నటువంటి పరిస్థితి, జాప్యం జరుగుతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే విశాఖ ఎయిర్పోర్ట్ ను కొనసాగించాలి. ఎందుకంటే విశాఖ నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరం ఉంది భోగాపురం ఎయిర్పోర్ట్. భోగాపురం చేరుకోవాలంటే విశాఖ నుంచి ప్రారంభం అయితే కనీసం 2 గంటల సమయం పట్టేటటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. ఎందుకంటే విశాఖ సిటీలో రోజు రోజుకి ట్రాఫిక్ పెరిగిపోతున్నటువంటి నేపథ్యం. ఈ ట్రాఫిక్ లో విమానాశ్రయానికి చేరుకోవాలంటే ఖచ్చితంగా 2 గంటల సమయం పట్టేటటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దానికి ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నటువంటి నేపథ్యం. ప్రత్యామ్నాయ మార్గాలకు సంబంధించినంత వరకు కూడా నిర్మాణ దశలో ఉండేటటువంటి పరిస్థితి. ఇప్పటికే నిర్మాణాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో భోగాపురం ఏదైతే అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం జరిగితే మాత్రం ఇక్కడ విశాఖ ఎయిర్పోర్ట్ ను మూసేస్తే పూర్తిగా కూడాను ప్రయాణికులు గాని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు వచ్చేటటువంటి ఎవరైతే పర్యాటకులు ప్రయాణికులు కూడా తీవ్ర అవస్థలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడాను స్థానిక ప్రజాప్రతినిధులతో పాటుగా అధికారులు కూడా ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూటమి సర్కారుకు సంబంధించినంత వరకు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం అయినప్పటికీ కూడా విశాఖ ఎయిర్పోర్ట్ ను కొనసాగించాలంటూ కూడా ప్రధాన డిమాండ్ వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై అయితే మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రైట్ భరత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.